హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఈరోజు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చాలా మంది డైలీ లైఫ్లో TWS యూస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి సౌండ్ క్వాలిటీ ఇంపార్టెంట్ కాదు, డిజైన్ చాలా ఇంపార్టెంట్. డిజైన్ బాగుంటే ఆ సౌండ్ క్వాలిటీ ఎంత దరిద్రంగా ఉన్నా తీసుకుంటూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయడానికి కానీ ఇంకుంటారు కదా, చెప్పాలి కదరా బాబు, ఆ బ్యాచ్ ఉంటుంది కదా. సో ఆ బ్యాచ్ కోసం స్పెషల్ TWS అయితే నేను తెప్పించాను. సో ఆడియో క్వాలిటీ నేను చెప్పేటప్పుడు కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటాయి సౌండ్ క్వాలిటీ. ఒకవేళ మీరు ఇయర్ బడ్స్ మీరు యూస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ సౌండ్ పరంగా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇయర్ బడ్స్ కొనబోయే వాళ్ళకి మీ కామెంట్ ఎంతగానో యూజ్ అవుతుంది. వీటన్నిటిని ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయో. నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్ ఉంది, ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ దీన్ని చూద్దాం. NU రిపబ్లిక్ వాళ్ళ సైబర్ స్టడ్ ఎస్పిన్ అంట. NU రిపబ్లిక్ నేను దాదాపు 3 తెప్పించాను. ఇది స్పాన్సర్ వీడియో అయితే కాదు, ముందే చెప్తున్నా. నాకు కొంచెం యూనిక్ అనిపించి వీటిని ఆర్డర్ చేసి తీసుకొచ్చాను. డిస్కౌంట్ అన్ని కలుపుకొని ఇవన్నీ నాకు 5,000 రూపాయల దాకా పడ్డాయి. లోపల మీకు ఇయర్ బడ్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఇది ఫిడ్జెట్స్ స్పిన్నర్ కమ్ TWS అనమాట. చూడడానికి చాలా యూనిక్ ఉంటుంది. చాలా మందికి TWS అని చూపిస్తే నమ్మరు. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేసి ఇటు నుంచి ఒక TWS, ఇటు నుంచి ఇలా TWS తీసుకోవాలి. ఈ TWS పడిపోకుండా వీళ్ళు మెటల్ గ్లైడర్స్ అయితే ఇచ్చారు. ఇంకా బాక్స్ లో మీకు ఇయర్ టిప్స్ ఇచ్చారు, Type-C కేబుల్ అయితే ఇచ్చారు, అండ్ కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు, వారంటీ కార్డ్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఈ 2 కూడా చూద్దాము. ఈ 3 కలిపి నేను ఒకేసారి చెప్తాను మీకు, ఎందుకంటే ఈ 3 స్పెసిఫికేషన్స్ అంతా సేమ్ ఉంటాయి, జస్ట్ మీకు డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో వీటిలో మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోవచ్చు. ఓపెన్ చేస్తే TWS ఉంది, ఇది చూడొచ్చు. డాక్టర్ స్ట్రేంజ్ మళ్ళీ వేసుకుంటాడు కదా, అట్లా ఉందన్నమాట. ఇది డిజైన్ మాత్రం సూపర్ ఉన్నాయి TWS అయితే వీళ్ళ. ఇంకా బాక్స్ లో మీకు Type-C కేబుల్ అయితే వస్తుంది, సేమ్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి, అండ్ ఒక చైన్ అయితే ఇచ్చారు. ఈ చైన్ దీనికి ఇలా తగిలించుకొని ఇలా మెల్ల వేసుకోవాలన్నమాట. డాక్టర్ స్ట్రేంజ్. దీన్ని ఓపెన్ చేయాలంటే ఇలా పైకంటే ఓపెన్ అవుతుంది, చూడొచ్చు, మెరుస్తుంది లోపల. ఇవి కూడా బిల్లింగ్ అవుతున్నాయి. ఇయర్ టిప్స్ ఇచ్చుంటే బాగుండేది, ఈ స్టైల్ కాకుండా. నెక్స్ట్ ప్రోడక్ట్ సైబర్ స్టడ్ పంక్ అనమాట. ఇది పుర్రే అనమాట, పుర్రే. బట్టన్ ఇలా ఫ్రెష్ చేయగానే వస్తుంది పైకి. లోపల ఒక చైన్ ఇచ్చారు, ఇయర్ టిప్స్ ఇచ్చారు, Type-C కేబుల్ ఒకటి ఇచ్చారు, వారంటీ కార్డు, స్టిక్కర్స్ దీనిలో కూడా. ఇది కూడా అంతే, మెల్ల వేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు స్టైల్ గా. ఇలా వేసుకొని వెళ్ళారు అనుకోండి, చేతబడి చేసే వాళ్ళు లాగా ఉంటారు అనమాట కాలేజీకి. ఈ 3 మీకు 13mm డైనమిక్ డ్రైవర్స్ తో అయితే వస్తున్నాయి. X-బేస్ టెక్నాలజీతో అయితే వస్తుంది. 40 ms లో లేటెన్సీతో ఇవన్నీ అయితే వస్తున్నాయి. ENC ఉంది, ANC అయితే లేదు. ఆ ప్రైస్ కి ANC ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే మీకు 70 hours వరకు ప్లేబ్యాక్ టైం వస్తుంది అని చెప్పి కంపెనీ చెప్తుంది. మ్యాక్సిమం అంత రాదు. ఫ్లాష్ రెసిస్టెంట్ ఉంది అని చెప్పి చెప్తున్నారు, కానీ ఏ రేటింగ్ అయితే కంపెనీ చెప్పట్లేదు. సో వీటన్నిటికీ మీకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. సో ఐఫోన్ యూస్ చేస్తుంటే సిరీని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తుంటే గూగుల్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో మీకు 2 మోడ్స్ అయితే ఉంటాయి, గేమ్ మోడ్ అండ్ మ్యూజిక్ మోడ్ అని చెప్పి. గేమింగ్ మోడ్ లో మీకు కొంచెం లో లేటెన్సీ అయితే వస్తుంది, అండ్ మ్యూజిక్ మోడ్ లో మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. ఈ మూడిట్లో నేను ఫస్ట్ కామన్ గా నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్, వీటన్నిటికీ యాప్ సపోర్ట్ అయితే లేదు. యాప్ సపోర్ట్ ఇస్తే మనకి కావాల్సిన విధంగా టచ్ కంట్రోల్స్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈక్వలైజర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్స్ అన్ని ఇయర్ బడ్స్ లో అయితే మీకు ఉండవు. నెక్స్ట్ కనెక్టివిటీ కూడా అంత బాగాలేదు, అండ్ టచ్ కంట్రోల్స్ ఇది చాలా ఇరిటేట్ అయితే చేస్తూ ఉంటుంది మిమ్మల్ని. ఒక దానికోసం టచ్ చేస్తే వేరేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో టచ్ కంట్రోల్స్ అయితే మీకు అంత యాక్యురేట్ గా లేవు, అండ్ టచ్ రెస్పాన్స్ కూడా అంత బాగాలేదు ఈ 3 ఇయర్ బడ్స్ లో. ఈ మూడిట్లో మీరు ఇయర్ బడ్స్ ని మ్యాగ్నెట్స్ కి అటాచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా అటాచ్ చేయండి. కేర్ఫుల్ గా అటాచ్ చేయకపోతే ఒక ఇయర్ బడ్స్ లో ఛార్జింగ్ ఎక్కుతుంది, మరొక ఇయర్ బడ్స్ లో ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. ఇలాంటి ప్రాబ్లం కూడా నేను ఫేస్ చేశాను, ముఖ్యంగా ఈ రెండిట్లో నేను ఫేస్ చేశాను. అండ్ మూడిట్లో మీకు ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే ఉండదు. మీరు చెవులో నుంచి ఇయర్ బడ్స్ తీస్తే సాంగ్ ప్లే అవ్వడం, పాజ్ అవ్వడం అయితే జరగదు. సో ఇవి ఈ మూడిట్లో నేను కామన్ గా నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే. ఇప్పుడు ఈ మూడిట్లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, మైక్ క్వాలిటీ ఎలా ఉంది, వీటిలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ సైబర్ స్టడ్ స్పిన్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో నాకు బాగా నచ్చింది డిజైన్, చాలా బాగుంటది, నాకు చాలా యూనిక్ అనిపించింది ఈ TWS అన్నిటితో కంపేర్ చేస్తే. అండ్ మీరు ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు చూడొచ్చు, ఒక సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. సో ఈ సౌండ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ డిజైన్ లో ఒక కాన్ వచ్చేసరికి మీరు సరిగ్గా ఫిడ్జెట్ స్పిన్నర్ ని తిప్పకపోతే ఇయర్ బడ్స్ పైకి ఎగిరి కింద పడిపోతూ ఉంటాయి. చాలా సార్లు ఇదైతే నేను ఫేస్ చేశాను. సో ఇప్పుడు చూడొచ్చు, ఎగిరిపోయినాయి.
ఎక్కడ పడ్డాయో తెలియదు. సో ఇలా ఇయర్ బడ్స్ అయితే మీకు పడిపోతూ ఉంటాయి ఫాస్ట్గా తిప్పినప్పుడు, సరిగ్గా తిప్పకపోతే. సో మ్యాగ్నెటిక్ సపోర్ట్ వీళ్ళు కొంచెం గట్టిగా ఇచ్చుంటే బాగుండేది. చూడడానికి కూడా కొంచెం చీప్ క్వాలిటీ లాగే అనిపిస్తుంది, కొంచెం ప్రీమియం లుక్ అయితే మీకైతే ఉండదు. ఇంకా ఆడియో విషయానికి వస్తే ఆడియో క్వాలిటీ నన్ను ఇంప్రెస్ అయితే చేసింది. ముఖ్యంగా నాకైతే బేస్ అయితే ఇష్టం ఉండదు, వోకల్స్ ఎక్కువ వింటూ ఉంటాను. సో వోకల్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బేస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి మ్యాక్సిమం నచ్చకపోవచ్చు. ఇవి సౌండ్ వినేటప్పుడు వీటిని మీరు 100% వాల్యూమ్ లో పెట్టుకొని వింటేనే మీకు సౌండ్ బాగా వినిపిస్తూ ఉంది. ఒక 60% వాల్యూమ్ లో కనుక మీరు పెట్టుకొని వింటే సౌండ్ కొంచెం లోగా వినిపిస్తూ ఉంది. సో ఇది ఒక కాన్ నేను నోటీస్ చేశాను. దీనిలో అయితే ఆ ప్రాబ్లం నేను నోటీస్ చేయలేదు. 60% వాల్యూమ్ లో మీకు సౌండ్ బాగానే వస్తుంది. ఆడియో పరంగా ఇంచుమించు మీరు మూడిట్లో ఒకే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటిలో మైక్ క్వాలిటీ నేను టెస్ట్ చేసినప్పుడు ఈ మూడిట్లో నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. మూడిట్లో మీరు నార్మల్ గా కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మూడు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఎక్కువ గాలి వస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడతారో అప్పుడు మూడిట్లో మైక్ క్వాలిటీ అంత బెటర్ గా అయితే లేదు. వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాను. ఫిడ్జెట్ స్పిన్నర్ ఈడబ్ల్యూఎస్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. మీ వాయిస్ అయితే చాలా ఉన్నప్పుడు మీ వాయిస్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఇది పుర్రే మైక్ వాయిస్ ఎలా ఉంటుంది పక్కన విజెట్స్ కూడా వస్తూ ఉన్నాయి. చాలా ఎలా ఉంది ఆ వాయిస్ ఎలా వీళ్ళు వెబ్సైట్లో 30% ఆఫర్ ఇస్తున్నారు కదా, ఆఫర్స్ కలుపుకొని చెప్తున్నా నేను. ఇది మీకు 1200 రూపాయలకి వస్తుంది, ఇది 1800 రూపాయలకి వస్తుంది, ఇది 2100 రూపాయలకి అయితే వస్తుంది. సో 2100 రూపాయలు దీనికి పెట్టడం వేస్ట్. ఓవరాల్ గా డిజైన్ తప్పించి దీనిలో నాకు ఏమి ప్లస్ పాయింట్స్ అయితే అనిపించలేదు. కనీసం వీళ్ళు ఇయర్ టిప్స్ ఇచ్చినా బాగుండేది. ఇంత పెడుతున్నారు వీళ్ళు ప్రైస్, జస్ట్ నార్మల్ గానే ఉన్నాయి ఇయర్ బడ్స్. ఇవి ఇయర్ టిప్స్ ఇస్తే కొంచెం ఫిట్టింగ్ పరంగా బాగుండేది. మీకు ఈ రెండిట్లో అయితే ఇయర్ టిప్స్ అయితే వస్తున్నాయి, సిలికాన్ ఇయర్ టిప్స్. సో మీకు ఫిట్టింగ్ పరంగా ఈ రెండు బాగుంటాయి. సో ఓవరాల్ గా ఈ మూడిట్లో నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది ఇది ఒకటే. బట్ దీనికంటే డిజైన్ పరంగా నాకు ఇది బాగా నచ్చింది, ఫిడ్జెట్ స్పిన్నర్. సో ఓవరాల్ గా ఈ రెండిట్లో మీరు ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ బోల్ట్ మస్టాంగ్. ఇది చాలా మంది అడిగారు మన సబ్స్క్రైబర్స్ అన్బాక్స్ చేయమని చెప్పి. ఇది మార్కెట్ లో మీకు 1799 అయితే లభిస్తుంది. ఇలా తీయాలి దీన్ని. We added some fuel to your fire. మన ఇంధనానికి నిప్పు అంటించారంట వీళ్ళు, బగబగా మండిద్ది అనమాట. ఫర్ డెకేస్ ద మస్టాంగ్ గ్యాస్ థ్యాంక్ యూ ఫర్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ కోసం పరీక్ష అనమాట. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు. ఎలా పేర్ చేయాలి, ఎలా రీసెట్ చేయాలి, ఇది ఎలా యూజ్ చేయాలి మొత్తం ఇచ్చారు. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. ఆ ప్రైస్కి అదిరిపోయింది. చాలా బాగుంది. 2 Type-C పోర్ట్స్ అయితే ఇచ్చారు. డిజైన్ ని దృష్టిలో ఉంచుకొని ఇచ్చినట్టున్నారు. చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి ఇవి ఆ ప్రైస్ కి డిజైన్ పరంగా. దీని లోపల మీకు ఇయర్ టిప్స్ ఇచ్చారు, Type-C కేబుల్ అయితే ఇచ్చారు. ఇది చూడొచ్చు, స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఇది 13mm డ్రైవర్స్ తో వస్తుంది. AAC SBC 2 ఆడియో కోడాక్స్ సపోర్ట్ చేస్తుంది. IPX5 రేటింగ్ తో అయితే వస్తుంది. 10 నిమిషాలు ఛార్జ్ చేసి 100 minutes వరకు మీరు సాంగ్స్ వినొచ్చు అని చెప్పి కంపెనీ చెప్తుంది. క్వాడ్ మైక్ ENC తో అయితే వస్తుంది. 45 ms లో లేటెన్సీ తో వస్తుంది. బ్లూటూత్ 5.4 కి సపోర్ట్ చేస్తుంది. మస్టాంగ్ బాస్ 302 లో V8 302 క్యూబిక్ ఇంచ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ TWS డిజైన్ చేసినట్లు కంపెనీ చెప్తుంది. బోల్ట్ AMP యాప్ ని మీ యాప్ స్టోర్ లో, ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ ని అయితే మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. దీనిలో గేమింగ్ మోడ్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లు EQ మోడ్స్ ని సెట్ చేసుకోవచ్చు. ఇయర్ బడ్స్ నేమ్ ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. టచ్ కంట్రోల్స్ కూడా మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. విడ్జెట్ సపోర్ట్ కూడా ఉంది. సో ఆ విడ్జెట్ ని తీసుకొని మీ హోమ్ స్క్రీన్ లో అయితే పెట్టుకోవచ్చు. దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందంటే బేస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి బానే ఉంటుంది. మీ 60% వాల్యూమ్ లో కనుక సౌండ్ పెట్టుకొని వింటే బానే అనిపిస్తుంది. ఎప్పుడైతే 60% ఏవో వాల్యూమ్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో వోకల్స్ ని ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయితే డామినేట్ చేస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ గా మిక్స్డ్ ఒపీనియన్ ఇది. కొన్ని పాటలు బాగా అనిపించినాయి, కొన్ని పాటలు అంత బాగా అనిపించలేదు. ఓవరాల్ గా సౌండ్ క్వాలిటీ ఓకే ఆ ప్రైస్ కి. బోల్ట్ మస్టాంగ్ మైక్ క్వాలిటీ ఎలా ఉందో మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మైక్ క్వాలిటీ విషయానికి వస్తే పర్లేదు ఆ ప్రైస్ కి. ఇప్పుడు నేను టెస్ట్ చేసిన వాటిల్లో సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది మైక్ క్వాలిటీ పరంగా. అండ్ ఫిట్టింగ్ పరంగా కూడా చాలా బాగుంది. దీనిలో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే బోల్ట్ AMP అని చెప్పి ఒక యాప్ అయితే ఇచ్చారు. అప్పుడప్పుడు యాప్ లో కనెక్టివిటీ ఇష్యూస్ వస్తున్నాయి. మొబైల్ ఫోన్ తో యాప్ సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు. యాప్ పైన అయితే వీళ్ళు వర్క్ చేయాలి. రేటింగ్ కూడా అంత బాగాలేదు యాప్ కి. ఇది 2.8 అలా ఇచ్చారు. 2000 రూపాయల లోపు ఇయర్ బడ్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఎక్కువ కంప్లైంట్స్ అయితే ఇవ్వలేము. ANC కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. ఓవరాల్ గా మరీ అంత సూపర్ లేవు, మరీ అంత తీసేయడానికి లేదు. నాకు ఇంప్రెస్ చేసింది నన్ను ఆ ప్రైస్ కి ఇది. నెక్స్ట్ హ్యాంకర్ వాళ్ళ సౌండ్ కోర్ A30i యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు.
ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. ఇది చూడొచ్చు, లిప్స్టిక్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దీని డిజైన్ అయితే వీళ్ళు చేశారు. లేడీస్కి ఇది బాగా సెట్ అవుతుంది. బాక్స్లో మీకు టైప్ సి కేబుల్ ఇచ్చారు, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. ఇవి ANC అయితే వస్తున్నాయి. ఎంత dB వరకు నాయిస్ ని క్యాన్సిల్ చేయగలదో ఇవ్వలేదు. 3D సౌండ్ అయితే వస్తుంది. సింగిల్ ఛార్జ్ చేసి 7 hours వరకు సాంగ్స్ వినొచ్చు అని చెప్పి కంపెనీ చెప్తున్నారు. 10 నిమిషాలు ఛార్జ్ చేసి 2 గంటల వరకు దీన్ని యూజ్ చేయొచ్చు. IP54 రేటింగ్ తో అయితే వస్తుంది. 4 మైక్స్ అయితే ఉంటాయి. టచ్ కంట్రోల్ తో వస్తుంది. బ్లూటూత్ 5.4 కి సపోర్ట్ చేస్తుంది. మల్టీ కనెక్షన్ కూడా దీనిలో ఉంటుంది. ఇది చాలా బాగుంది, కాంపాక్ట్ ఉంది, జోబులో పెట్టుకోవచ్చు, ఈజీగా మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. సో ఇది నాకు ప్లస్ పాయింట్ అనిపించింది. ఇంకా ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మీకు డిఫాల్ట్ గా క్లాసికల్ లో ప్లే అవుతూ ఉంటుంది ఈక్వలైజర్. సో మీరు సౌండ్ కోర్ అనే యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని లోపలికి వెళ్ళి సౌండ్ కోర్ సిగ్నేచర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కొంచెం న్యూట్రల్ గా అయితే సౌండ్ అయితే వస్తుంది. ఇంకా ఈక్వలైజర్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన టేస్ట్ కి తగ్గట్లు మీరు ఈక్వలైజర్ ని అడ్జస్ట్ చేసుకొని మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. ఒకల్స్ అయితే నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు, ఇంకా బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. ఫిట్టింగ్ పరంగా కూడా చాలా బాగుంది. మైక్ క్వాలిటీ ఉన్న వాటిల్లో ఇదే బెస్ట్ ఉంది. అయితే మైక్ క్వాలిటీ రికార్డ్ చేస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సౌండ్ క్వాలిటీ నాకు అంత అనిపించలేదు. ఇది మిగతా అన్ని డిపార్ట్మెంట్ లో బాగుంది కానీ, అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టేశారు వీళ్ళు. ప్రెజెంట్ తగ్గింది, 2000 రూపాయల లోపు అయితే వస్తుంది, 2000కి అలా వస్తుంది. ఇది వరకు 3000 అలా ఉండేది, 3000 పైనే ఉండేది అనుకుంటా. సో ఇంకా ఫ్యూచర్ లో సేల్స్ లో తగ్గితే 1500 రూపాయల లోపు వస్తే ఒకసారి మీరు చెక్ చేయండి. ANC ఉంది కానీ అంత సూపర్ వర్క్ అవ్వట్లేదు. ఇది చూస్తుంటే మీకు ఏదో గుర్తుకొస్తుంది కదా, ఇయర్ బడ్స్ గుర్తుకొచ్చి ఉంటాయి, నథింగ్ వాళ్ళవి. లిప్స్టిక్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీటిని కూడా డిజైన్ చేశారు లేడీస్ కోసం. ఇది లాంచ్ చేసినప్పుడు 8500 రూపాయలు పెట్టారు, ప్రెసెంట్ 3000 రూపాయలకి అమ్ముతున్నారు. 3000 రూపాయల దగ్గర సౌండ్ క్వాలిటీ పరంగా మిగిలిన అన్నిటితో కంపేర్ చేస్తే నన్ను సౌండ్ పరంగా ఇదే బాగా ఇంప్రెస్ చేసింది. బ్యాలెన్స్ లో పెట్టుకొని వింటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లో ఇది నాకు బాగా అనిపించింది ఎక్కువ సాంగ్స్ విన్నప్పుడు. సో సౌండ్ క్వాలిటీ పరంగా ఇది నాకు ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. డిజైన్ కూడా మీకు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ నథింగ్ ఎక్స్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్లో మీరు మీకు నచ్చినట్లు ఇయర్ బడ్స్ని అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో కాన్స్ విషయానికి వస్తే ANC అయితే ఉండదు. దీనిలో ఇయర్ టిప్స్తో కనుక ఇయర్ బడ్స్ తెచ్చుంటే బాగుండేది. సో ఫిట్టింగ్ పరంగా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఊరికే చెవులో నుంచి జారిపోతూ ఉంటాయి హెవీగా మనం మూవ్ చేసినప్పుడు హెడ్ని. డ్యూయల్ కనెక్షన్ కూడా ఇచ్చుంటే బాగుండేది, అంటే ఒకేసారి 2 డివైస్ కనెక్ట్ చేసుకునే ఫీచర్ కూడా ఇచ్చుంటే బాగుండేది. ఓవర్ గా బేస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ ఇయర్ బడ్స్ నచ్చవు. అన్ని బ్యాలెన్స్ గా ఉండాలి, కొంచెం వోకల్స్ బాగా వినపడాలి అనుకునే వాళ్ళకి ఇయర్ బడ్స్ సెట్ అవుతాయి. ఇంకా మైక్ క్వాలిటీ విషయానికి వస్తే ఓకే, ఎక్కువ గాలి వస్తున్నప్పుడు కనుక మీరు మాట్లాడుతున్నప్పుడు అంత బాగా అయితే వినిపించట్లేదు. ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ఏ బాగున్నాయో ఒకసారి చెప్తాను, దాన్ని బట్టి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజైన్ పరంగా నాకైతే పర్సనల్ గా ఈ 2 అయితే బాగా నచ్చాయి, సైబర్ స్టార్ స్పిన్, బోల్ట్ మస్టాంగ్. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా నథింగ్ అండ్ సౌండ్ కోర్ ఈ 2 బాగున్నాయి, కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉన్నాయి. అండ్ ఫిట్టింగ్ పరంగా సౌండ్ కోర్ బాగుంది, దాని తర్వాత మస్టాంగ్ బాగుంది, అండ్ దాని తర్వాత ఇది పంక్. ఈ 3 అయితే బాగున్నాయి ఫిట్టింగ్ పరంగా. సౌండ్ క్వాలిటీ పరంగా నథింగ్ బాగున్నాయి 3000 దగ్గర. అన్నిట్లో ANC అయితే లేదు, ఒక్క సౌండ్ కోర్ లోనే మీకు ANC అయితే ఉంటుంది, అది కూడా మరి అంత సూపర్ లేదు, యావరేజ్ అయితే ఉంది. ఓవరాల్ గా ANC పరంగా అన్ని. సో యాప్ సపోర్ట్ విషయానికి వస్తే ఈ 2 బాగున్నాయి, నథింగ్ అండ్ సౌండ్ కోర్. ఇంకా మైక్ క్వాలిటీ విషయానికి వస్తే సౌండ్ కోర్ బాగుంది ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో మస్టాంగ్ ఉంది, థర్డ్ ప్లేస్లో నథింగ్ ఉంది. ఇంకో ఇయర్ బడ్స్ అయితే నాకు కనిపించే ఆక్వా అనుకుంటా, ACWO ఇయర్ బడ్స్ అని కనిపిస్తున్నాయి. ఇది ఇండియాస్ ఫస్ట్ 4-in-1 ఇయర్ బడ్స్ అని వీళ్ళు హైలైట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ TWS కూడా నన్ను బాగా ఇంప్రెస్ చేసింది డిజైన్ పరంగా. ఒక్క కేసులో మీకు 4 ఇయర్ బడ్స్ అయితే వస్తాయి, 2 సిలికాన్ టిప్స్ వస్తాయి, 2 నార్మల్గా వస్తాయి. ఇది 2000 రూపాయల ప్రైస్ అయితే ఉంది. సో డిజైన్ పరంగా ఇవన్నీ కొంచెం నాకు యూనిక్ అనిపించాయి మార్కెట్లో ఉన్న వాటిల్లో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. డిఫరెంట్ డిజైన్స్ తో TWS కొనుక్కోవాలని చెప్పి చాలా మందికి ఉంటుంది. సో వాటిల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో మీ కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అందులో నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్ పెన్స్.